ఏ శ్లోకం అమ్మా? 18వ అధ్యాయం 50. 59కి చదవాలా? మొదలు పెట్టండి. నిన్న ఎక్కడ ఆగిపోయింది? నేను అంతా చదివేశారు. ఇవాళ కొత్తగా ఎవరు వస్తే వాళ్ళు చదవండి. మీరున్నారు చదవండి. మీరు నిన్న రాలేదు. ముందు కొత్తగా వచ్చిన వాళ్ళు అవగొట్టేసేసి మీరు తర్వాత మొదలు పెట్టండి. మీరు చదవండి ఫస్ట్ నుంచి. ఫస్ట్ అహంకారవశమున నేను యుద్ధములు చేయను అని నేను నిశ్చయించుకున్నట్టు ఉందా? కేవలం నీ స్వభావంలో యుద్ధము చేయటకు నేను కూడుకొచ్చును. యదహంకారమాశ్రిత్య నయోత్స్య ఇతి మన్యసే ఇచ్చైష వ్యవసాయస్తే ప్రకృతిస్త్వాం నియోక్ష్యతి. చూడండి ఎంత బాగా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఎప్పుడన్నా అప్పుడప్పుడు అహంకారం బయటకు వస్తుంటుందిగా మనలో, నేనున్నానని చెప్పి వస్తుంటుంది అప్పుడప్పుడు. అప్పుడు చాలా మూర్ఖంగా ఉంటాం కదా మనం. అదే చెప్తున్నాడు. ఇప్పుడన్నా అహంకార వశమున నువ్వేదో అని యుద్ధం చేయను అని నువ్వు అనుకున్నా, నీ స్వభావం మహిమ చూసారా ఇప్పుడు ఎంత గొప్పదో? నీ స్వభావం నిన్ను పురికొల్పుతూనే ఉంటుంది నీ యుద్ధము చేయడానికి. ఎందుకని నువ్వు క్షత్రియుడివి, రజో స్వభావం ఉన్నవాడివి. నువ్వు తప్పకుండా ఆ స్వభావంతోనే ఆ గుణంతోనే నువ్వు కర్మని నిర్వహిస్తావు. కాబట్టి అది యుద్ధం చేయడం తప్పదు స్వభావరీత్యా. కొంతమంది అదే అంటారు, నా స్వభావం అలాంటిది నుంచి కొంతమంది అడుగుతుంటారు. కొంతమంది ఎక్స్క్యూజ్ అడుగుతూ ఉంటారు, కొంచెం నా స్వభావం కోప స్వభావం అండి, కొంచెం దాని తర్వాత తగ్గిపోతుంది, ఇలా ఏదో అంటూ ఉంటారు. అది స్వభావం అన్నమాట. సో స్వభావం చాలా ముఖ్యం. నెక్స్ట్ స్వభావజేన కౌంతేయ నిబద్ధః స్వేన కర్మణా కర్తుం నేచ్ఛసి యన్మోహాత్ కరిష్యస్య వసోపి తత్. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఒకసారి మనం ఇష్టపడని కర్మను కూడా, ఒక్కోసారి కొన్ని కర్మలు మనకి ఇష్టం ఉండకపోయినా కూడా మన స్వభావంతో అది చేసేస్తాం. ఆ డేంజర్ కూడా ఉంది. ఇందాకేంటి, ఎప్పుడన్నా అహంకారం అంటే నేను ఎందుకు చేయలేను, నువ్వు ఉపాసన చేయి అన్నావు ఇంక 10 రోజులు, నేను చేయగలను అంట. అహంకారం, నేను చేయలేనా అని అంటున్నాడని పక్కవాడు, నేను చేయగలను అని అంటాం. కానీ వాడు స్వభావం అది కాదు. రెండో రోజే ఎవరు చూడకుండా పక్కెళ్ళి అయ్యి తినేస్తుంటాడు. అవునా? అదే స్వభావం యొక్క గొప్పతనం. అహంకారంగా మాట్లాడాడు, అది కొంత నయమే. పోని నీ స్వభావం, నువ్వు ఎంత అహంకారంగా ఉన్నా నీ స్వభావం బట్టి నువ్వు ఉంటావాయా అని చెప్పేసి మనకు అర్థమైపోయింది. ఇక్కడికి డేంజర్ చెప్తున్నాడు. మోహానికి లోనయ్యామనుకో ఒక్కోసారి, ఆ స్వభావం ఏం చేస్తుంది? స్వభావం నిన్ను వివసుని చేసేసి ఆ పని కూడా చేయించేస్తుంది. కాబట్టి దీని వలన ఇష్టపడని కర్మను కూడా నీ పాత సంస్కారాలు ఏవైతే ఉంటాయో, పాత సంస్కారాలు అంటే గత జన్మల సంస్కారాలు నిన్ను ప్రేరేపిస్తాయి. నాకు ఎందుకోనండి, నాకు చేయాలని లేదు కానీ ఆ కర్మ కానీ చేసేసానండి, ఏదో మాయ ఆవహించిందండి నన్ను. మాయ కాదు, మోహం. నీ పాత సంస్కారాలు నీ స్వభావంలో చొరబడి ఒక పిశాచంలాగా దెయ్యంలాగా నీలో ఎంటర్ అయ్యి ఆ పని చేయించేస్తాయి. జాగ్రత్త సుమా అని కూడా చెప్తున్నాను. నెక్స్ట్
అది ఇప్పుడు 2 రకాలుగా మనకు తెలిసింది మన కర్మ ఎలా చేస్తామో అన్నది. స్వభావరసంగానే చేస్తాం. ఆయన ఏ రకంగా చెప్పినా కూడా మనం చేసే కర్మ స్వభావంతోనే చేస్తాం, స్వభావానికి అనుగుణంగానే చేస్తాం. మరి ఆ స్వభావానికి అనుగుణంగా చేయించేది ఎవరు? పరమాత్మ. మరి పరమాత్మ ఉండి మనకి మంచి చెడు చెప్పడా లోపల? చెప్తాడు కానీ చెప్తున్న సౌండ్ ఏమో సన్నగా వినబడుతుంది, కీచు గొంతులాగా. ఈ మోహావేశము స్టీరియో సౌండ్ లాగా మన ఇంట్లో ఓటీటీ సౌండ్ పెట్టుకో పెద్దగా సినిమా చూస్తాం చూసారా, ఆ రేంజ్లో వినబడుతుంది. ఆ రేంజ్లో అది వినబడేటప్పటికీ ఇది మనకి వినిపించదు. మన అంతర్యామి మనకి కనిపించడు, వినిపించడు. కనిపించడు, ఎలా కనిపించడు? కనిపించేంత స్థాయికి మనం ఎదగలేదు. వినిపించే స్థాయిలో అయితే ఉన్నాం. ఇది తప్పురా అని చెప్తూ ఉంటుంది పాప. ఫస్ట్ చెప్పేది అనే ఫస్ట్. ఇప్పుడు అందుకే అంటారండి, మనకి ఫస్ట్ వచ్చే వాయిస్ అంటారు. అంటే మన ఫస్ట్ గొంతు భగవంతుడిది. మనం నొక్కేస్తాం, మన గొంతు నొక్కేసి ఇది తప్పురా, ఇది తప్పు, ఇది చెడు, ఇది అధర్మం, ఇది అవినీతి, ఇది చెయ్యకూడదు, నీకు నష్టం. ఇవన్నీ మనకి మాయపరంగా చూస్తే వ్యతిరేకంగా అన్నీ బాగుంటాయి. నీకు నష్టం అని ఏదైతే అంతర్యామి చెప్తుందో ఇక్కడ లాభం కనిపిస్తుంది. నువ్వు ఏదైతే అధర్మం అంటున్నావో అధర్మం ఇక్కడ ధర్మంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ అధర్మం పని నువ్వు చేస్తే 100 మంది చప్పట్లు కొడతారు, నీ చుట్టూ 100 మంది గుంపు ఉంటారు. భగవంతుడు చెప్పిన అంతర్యామి చెప్పే ధర్మమే చేస్తే నువ్వు ఒకడే ఉంటావు, నువ్వు గుంపుకి చెందవు కదా. శ్రీకృష్ణుడు ఎవరికి చెందుతాడమ్మా? శ్రీకృష్ణుడు ఎవరికి చెందుతాడు? ధర్మానికే కదా భక్తులు కూడా ధర్మానికే చెందుతాడు. భక్తులు కాదు, భక్తులు అన్నవాడైనా భక్తుడి యొక్క ఫస్ట్ మొదటి స్వభావం ఏదై ఉండాలి? ఇష్టుడు చేసినవి చేయలేం కానండి ఆయన భక్తులు అండి, కుదరదండి. అని మేనమా కొడుకండి శిశుపాలుడు, అయినా కుదిరిందండి. మనం ఎంతండి భక్తులం? ఇక్కడ మేనత కొడుకే దిక్కులేదు. నువ్వెవరో భక్తులని చెప్పుకుంటా? నువ్వు కృష్ణుడు ధర్మం ఫాలో అవుతున్నావా? ఫాలో అవ్వకపోతే సారీ, నువ్వు భక్తుడు కాదు. అయిపోయింది అక్కడికి, సింపుల్. లేదండి భలేవాడు పొద్దున్న లేచింది రాత్రి 10 చేస్తారండి, ఏ పని చేయనండి. కుదరదయా, పని చేసుకోపో. నెక్స్ట్ జన్మ బెటర్ లక్. ఈ జన్మకు వదిలే, నెక్స్ట్ జన్మ బెటర్ లక్. అవునా కదా? మరి శ్రీకృష్ణ పరమాత్మను అడగడానికి ఎవరు వచ్చారు? నా సైడ్ రా అని, నా పక్కన నువ్వు ఉండు అని పిలవడానికి ఎవరు వచ్చారు? ఎందుకు వచ్చాడు? భగవంతుడి గురించి తెలిసినవాడు, భగవంతుడే శక్తి అని ఎరిగినవాడు, ఆయన లేనిదే నేనేమి చేయలేను అని గ్రహించినవాడు, ఆయన నాకు బావైనా కూడా పరమాత్మ, నా మేలు కోరేవాడు కాబట్టి, మర్యాద ధర్మం తెలిసినవాడు కాబట్టి వెళ్ళి ఆయన్ని అడిగారు. ఈ రోజుల్లో ఏమంటామండి, నేను వచ్చి అడగాల, నువ్వు తెలియవాల బావ కాదా, నీ కష్టాలంటే రావా, వచ్చి ఆదుకోవా, డిమాండ్ చేస్తాడు. దాని ధర్మం అంటారా? అనరు. నువ్వు దేనికి పిలుస్తున్నావు? రక్త సంబంధం కుక్కలకు కూడా ఉంది. పెద్ద గొప్ప విషయమే కాదు అది, కామ విషయం, ప్రేమ విషయం కాదు. అందులో ఏముంది గొప్పతనం? ఏమ్మా, మరి దుర్యోధనుడు కూడా వచ్చాడు. ఏమడడానికి వచ్చాడు? మాయని అడగడం కోసం వచ్చాడు, మాయని అడగడం కోసం వచ్చాడు. వచ్చి కూడా కంగారు పడ్డాడు. ఏమని? అమ్మ వీడు వచ్చాడు ఇట్రా. ఎందుకని? మాయలో ఉన్న ప్రతివాడికి భయము, ప్రతిక్షణం ఒక రకమైనటువంటి భయం, బెంగ,
ఆదుర్ద, వాడి చూపులు డిఫరెంట్గా ఉంటాయి, వాడి బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. రకంగా ఉంటారు మనుషులు, వింత వింతగా ప్రవర్తిస్తారు. మాయాలో లోబడినవాడు ఇది సర్కస్లో జంతువులాగా నాకేదో అనిపిస్తుంటారు, అట్లా బిహేవ్ చేస్తూ ఉంటారు. వచ్చి కంగారు పడిపోతున్నాడు, వీడు వచ్చాడు రా, వాడి ఫేవరెట్, నేను అడగాల్సిన అడిగేస్తాడేమో, వీడు అడిగేస్తే వాడు ఇచ్చేస్తాడేమో, ఇది నా పరిస్థితి ఏంటి చూడండి. శ్రీకృష్ణ పరమాత్మకి అన్నీ తెలియకనా తెలుసు. అయినా సరే శ్రీకృష్ణుడు ఎక్కడ కూర్చున్నా, అర్జునుడు ఎక్కడ కూర్చున్నాడు, వచ్చి దుర్యోధనుడు తన దగ్గర ముందు చూసింది ఎవరిని, అయినా కూడా దుర్యోధనుడికి ఛాన్స్ ఇస్తాడు. సర్లే వాడికన్నా నువ్వు పెద్దవాడివి, నువ్వు వచ్చావు, నువ్వే అడగవయ్యా అన్నాడు. వాడికి చూసి ఏమడుగుతాడు. ఇప్పుడు మనం వెళ్ళి ఏమన్నా అడిగామనుకోండి, మనల్ని ఏమడుగుతారో వారు తెలిసిపోతారు కదా ఎటు మనిషి. అడగాల్సింది అడగకుండా ఇంకేదో అడుగుతాడు. నేను ఎవరో చెప్తున్నారు, జోకే, మంచి జోకేశారు. వాడికి ఏదో నీకేం కోరుకోవయ్యా అంటే, వాడు మీ అబ్బాయికి మంచి కోరిక ఏం కోరుకోమంటే, వాడి మేనమామ చెవిలో వెంట్రుకలు వచ్చేలా చూడన్నాడు. వాడి కొడుకు గురించి వరవేయడం కోసం వచ్చాడు వాడు దేవుడు. వస్తే ఏం కావాలో కోరుకోవయ్యా అంటే, ఏం లేదు స్వామి, వాడి మేనమామ చెవిలో వెంట్రుకలు వచ్చేలా చూడు అంటే సామెత ఉంది. మేనమామ చెవిలో వెంట్రుకలు ఉంటారంట మేనవాళ్ళకి మంచి జరుగుతుంది. ఉందిలమ్మా, అది రావుగాపురం సినిమాలో కూడా చెప్తాడు. ఈ చెవుల్లో వెంట్రుకలు బాగా ఉన్న మేనమామకు ఉంటారంట మేనవాళ్ళకి మంచి జరుగుతాడు. ఆడు అడిగే కోరిక ఏంటి, డైరెక్ట్గా భగవంతుడు వచ్చి నేను అడుగుతా అంటే, అయ్యా నా కొడుకు బాగా చూసుకోవాలి అని అడగాల్సిన పోయి సామెత కోసం అడుగుతావా మన కోరికలు అలా ఉంటాయి. కోరికలు గమ్మత్తుగా ఉంటాయి, అడగడం ఇంకా విచిత్రంగా ఉంటాయి. ఇలాగే ఉంటాయి కోరికలు. రావణాసురుడు కుంభకర్ణుడు బ్రహ్మ గురించి తపస్సు చేస్తానండి, బ్రహ్మ ప్రత్యక్షమని అడిగితే రావణాసురుడు కుంభకర్ణుడిని ఇంద్రాసనం అడగమంటాడు, ఆడేమో నిద్రాసనం అడుగుతాడు. అంతే. అందుకనే కోరికలు కోరడం అనేది చాలా ఆర్ట్ అమ్మ, అది చాలా ఆర్ట్, అది కళ, అది ఈజీ కాదు. మరి చూసారా, దుర్యోధనుడు ఏం ఆశించాడో అదే దక్కింది, కానీ అది తనకు అస్త్రమై కూర్చుంది. దక్కింది కానీ అదే తనకి నష్టానికి కారణమైంది. అదనమాట అంతర్యామి చెప్పినప్పుడు విన్నా. ఫస్ట్ అంతర్యామి రాగానే ఏం చెప్తుందో అది కనుక మనం విన్నాము అంటే ఇక మీకు తిరుగులేదు, పరమాత్మ బారిలో ఉన్నట్టే లెక్క. ఇక దానికి లాజిక్ పెట్టకూడదు. ఇది ధర్మం ఉంటుంది ఏమిటి, ఇదంతా అధర్మం కదా. అక్కడ చప్పట్లు వస్తాయి, ఏ చప్పట్లో పోవడం, ఒక్కడనే తిరగాలి రోడ్డు అమ్మట. అక్కడ 10 మంది తిరుగుతారు నా చుట్టూ, వాళ్ళు నా వెనకాల చప్పట్లు కొట్టుకుంటూ తిరుగుతుంటారు. వాళ్ళందరూ ముఠా వాళ్ళలాగా వేసుకుని తిరగడమే ఆ రోడ్లమ్మట ఈ రోడ్లమ్మట. అది బాగుంటుంది కదా కబుర్లు చెప్పుకుంటా, ఒక్కడనే ఎలా తిరుగుతూ ఏం బాగుంటుంది బైరాగిలాగా అని వీళ్ళు సమర్థించుకొని అది ఫాలో అవుతాం. చూసారా, మరి కర్మ ఎవరు చేసినట్టు ఇక్కడ? భగవంతుడే చేయిస్తున్నాడని చెప్తున్నారు కదా. మరి భగవంతుడు చేయించాడంటాడు ఏంటి? మరి భగవంతుడు ఏ రకంగా చేస్తున్నాడు? మరి ఇక్కడ తాత్పర్యం కోసం చదవండి. భ్రమింప చేస్తాడు. దేనితో? మాయతో భ్రమింపజేస్తాడు. మరి మాయ ఎవరి శక్తి? పరమాత్మదే కదా. పరమాత్మ దిగువ ప్రకృతి, అది ఎగువ ప్రకృతి ఇది. మరి నువ్వు అది పరమాత్మ చేసినట్టు లెక్క. అది భ్రమింపజేస్తాడు. నువ్వు భ్రమలో పడిపోతే ఎట్లా? నేను లోన్ చెప్పా కదా, అది భ్రమరా అని చెప్తున్నాను కదా. లేదు నాకు భ్రమరాంబే కావాలంటే వెళ్ళు. ఎక్కడ వినపడదు? వినపడింది, అది వినపడేలా చూసుకుంటే కదా. ముందు లోపల వినాలి, లోపల వాయిస్ ఏమొచ్చిందో వినాలి. వీడు ఏం చెప్తాడు ముందే కంగారు పడి నువ్వు ఆగు అని చెప్పి కలగ ఇక్కడ వ్యవహారం కానిచ్చేసి ఇంకా నువ్వు చెప్పు ఏం చెప్తున్నావంటే ఇంక చెప్పడు, కామైపోతాడు. ఇది చెప్పడు, ఒకటేసారి చెప్తాడు, అది కూడా నెమ్మదిగా చెప్తాడు. గట్టిగా వినేవాళ్ళు భక్తులు. ఎవరు గట్టిగా వినిపిస్తుంది? భక్తులకి వినిపిస్తుంది. ఎందుకంటే మిగతా ఏమి లెక్క చేయడు, ముందు పరమాత్మనే ఆశ్రయిస్తాడు. నాయనా నన్ను ఎటువంటి మాయకి లోను కాకుండా చూడు,
అది ప్రార్థన నెంబర్ 1 పొద్దున్న మనం చేసే ప్రార్థనలో పూజలో చేయాల్సిన మొట్టమొదటి కోరిక, నన్ను ఎటువంటి మాయకి ప్రభావితం కాకుండా కాపాడు. పై మెరుగులు, రకరకాల మనుషులు ఉంటారు వికారాలతో. ఆ వికారాలు అనిపించవు, ఆకారాలు చాలా సౌందర్యవంతంగా బాగున్నట్టు అనిపిస్తాయి, వాళ్ళ మాటలు చాలా బాగుంటాయి. నాకేం అలాంటి మాయలో పడకుండా నన్ను చూడు. ఏది మాయో ఏది మాయ కాదో నాకు తెలియని అజ్ఞానిని, నీకు మాత్రమే తెలుసు, ఎందుకంటే మాయని క్రియేట్ చేసిందే నువ్వు. నన్ను ఆ భ్రమకు లోను కాకుండా చూడు నాయన అని ముందు చేస్తే అప్పుడు ఈ వాయిస్ గట్టిగా వినపడుతుంది. మిగతా వాయిస్లు అసలు వినపడవు. ఏదో మాట్లాడుకుంటాడు, ఎవడు రాజకీయం మాట్లాడతాడు, సినిమా మాట్లాడతాడు, ఇంకో రియల్ ఎస్టేట్ మాట్లాడతాడు, ఇంకో షేర్ మార్కెట్ మాట్లాడతాడు, ఇంకోటేమో ముసలి వయసు కదా జబ్బుల గురించి మాట్లాడతాడు. ఆ నొప్పి నొప్పి అదేదో వచ్చింది ఇదేదో వచ్చింది ఇది మాట్లాడతాడు. ఇంకా మరీ డీప్గా వెళ్తే కుటుంబం గురించి మాట్లాడతాడు. మీ అబ్బాయి ఇలాగా, మా అమ్మాయి ఇలాగా, మీ కోళ్ళు ఇలాగా, ఇలాగా ఇది మొదలెడతాడు. ఇంతకన్నా ఏముంటాయండి? నాకైతే ఇంకేం కనబడి ఏం మాట్లాడుకుంటూ అటు తిప్పి ఇటు తిప్పి త్రోబాల్ లాగా ఇసురుకుంటూ ఉంటారు. అది నేను చూడాల్సిన అవసరం ఏముంది? తెలిసిపోతుంది కదా ఎంత పెద్ద మాయ అని. అర్థమైందమ్మా? ఇప్పుడు జరుగుతుంది అది. ఇది గట్టిగా నాకు వినపడ్డప్పుడు, నేను ఈయన్ని చెయ్యే పట్టుకున్నప్పుడు. ఇప్పుడు చిన్నపిల్లాడు నా చేయి పట్టుకుంటాడు, బట్టను చిటికలు పట్టుకుంటాడు, అటు ఇటు లాగుతుంటాడు. ఒకసారి షాప్ దగ్గర ఇలాగ అంటాడు, మనం లాగుతూనే ఉంటాం. నీకు అనవసరం ఇట్లా అని అంటాం మనమా? ఏమ్మా? అలా భగవంతుడు లాగుతున్నాడు. మనం ఇప్పుడు ఏంటంటే హీరోలు అయిపోయాం కదా. నేను చిన్నపిల్లనా, నేను చాలా డెవలప్ అయిపోయాను, నాకున్న నాలెడ్జ్ ఎక్కడుంది, సూపర్ హీరో, నన్ను ఎంత గొప్ప మెచ్చుకున్నారు ఎంతమంది జనాలు. సార్ రా మా కాలనీకి ఎంతమంది చప్పట్లు కొడతారు నీకు తెలుస్తుంది. రాక్షసుడు అయిపోయి ఉంటాడు మనవాడు. రాక్షసుడిని ఎవడేం చేస్తాడు? రాక్షసుడు ఎవడు కూడా మన చేతిలో ఉండడు, వాడి దాని వాడు వెళ్ళిపోతూ ఉంటాడు. అదనమాట. అది ఆ రకంగా అర్థం చేసుకోవాలి. ఏమిటి? భ్రమకి లోన్ అయ్యి భగవంతుడే చేస్తాడు, ఇదంతా చేయిస్తాడు, కానీ భ్రమకు లోన్ చేస్తాడు. నెక్స్ట్, కొత్త వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళు కంప్లీట్ చేయండి ముందు. నిన్న రాని వాళ్ళు, నిన్న చదవని వాళ్ళు చదవండి. అమ్మ ఆవిడ కొత్తగా వచ్చారు మీ పక్కన, చదవండి అమ్మా, చదవరా? అవుతుంది. వెరీ గుడ్. మీకు మొత్తం మీ కుటుంబం మొత్తాన్ని సత్సంగం చేసేస్తున్నారు, సంతోషం. తమేవ శరణం గచ్చ సర్వభావేన భారత, తత్ప్రసాదాత్ పరాం శాంతిం స్థానం ప్రాప్స్యసి శాశ్వతం. కాబట్టి నాయన అర్జున, అన్ని విధాలుగా ఆ పరమేశ్వరునే శరణు వేడు. అతని కృపచేతనే పరమశాంతిని, శాశ్వతమైన పరమపదాన్ని పొందగలవు. ఇప్పుడు మనం కూడా ఇలా భావిస్తాం. మన మానవ జన్మ లక్ష్యం ఏమిటో తెలిసినప్పుడు మనం ఇలా భావిస్తాం. అసలు మానవ జన్మకి లక్ష్యమే లేదండి. ఏదో పుట్టాం, పెరిగాం, ఏదో తింటున్నాం, పడుకుంటున్నాం, ఏదో చెప్తారు సొసైటీకి అనుకూలంగా బతికేస్తున్నాను. ఇంక లక్ష్యం ఏమిటి? పుట్టాం కాబట్టి అలాగే పోతాం, ఈలోపు ఏం జరిగితే జరుగుతూ ఉంటుంది, అన్ని ఆనందాలు అనుభవిస్తామండి అని అనుకుంటే లక్ష్యం లేనట్టే లెక్క. ఎవరికైతే ఇది కాదు లక్ష్యము, ఈ మానవ జన్మ దుర్లభము, ఇది దొరకడము కష్టము, ఈ జన్మ కోసం బ్రహ్మ, విష్ణు, శంకరు లాంటి వాళ్ళు కూడా వరం అడుగుతున్నారు పరమాత్మని. ఎప్పుడు వాళ్ళ ఆయుష్ అయిపోయి మళ్ళీ వాళ్ళు ముక్తి తెచ్చుకుందామా, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలని. అది రొటేషన్ మీద పర్మనెంట్గా ఉండరు వాళ్ళు. పోస్టులు సప్త ఋషులు ఉండరు, వీళ్ళందరూ మారిపోతూ ఉంటారు. మళ్ళీ ఆ మంచి ఆత్మలు ఏవైతే ఉంటాయో ఆ ఆత్మలకి ఆ పదవి ఇవ్వడం జరుగుతుంటుంది. పదవులు అవన్నీ కూడా, అంతేగాని అది మనుషులు కాదు వాళ్ళు. అంటే ఈయనేని కాదనమాట, పదవులు అవన్నీ కూడా. ఎవరన్నా వచ్చి ఆ కర్తవ్యం నిర్వర్తించాలంటే హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ అనమాట వాళ్ళు. ఆ రకంగా వాళ్ళు ఎంతోమంది పోటీ పడుతున్నారు ఇక్కడ రావడానికి. కొన్ని పిశాచాలు, ప్రేతాలు కూడా బాధపడుతూ ఏడుస్తూ రోధిస్తున్నాయి. నాకు భగవంతుడా అని మనం ఒకరోజు ఉపవాసానికి ఎంత ఇబ్బంది పడుతున్నామో వాళ్ళు తలకిందులుగా ఉపవాసాలు చేస్తున్నారు అక్కడ అధోలోకాల్లో. నాకు ఆ భూమిపైన మనిషి జన్మ ఇవ్వమని. మనిషి జన్మ కన్నా ఉత్తమ జన్మలు కొన్ని ఉన్నాయి.
ఎట్లాంటిది? ఇప్పుడు ఆ గుర్రం పేరేంటమ్మా? ఉచ్చైశ్రవమ్మా? ఉచ్చైశ్రవం. అది కూడా బ్రహ్మాండం జన్మ కదా. ఐరావతము అది కూడా పుట్టచ్చు. అది కూడా మంచి, అంటే ఒక్క మనిషి జన్మ అనుకోవద్దు, అవి కూడా మంచి జన్మలే. అర్థమైందా? అంటే ఏంటి? మనిషి మామూలు మనిషి కన్నా అది మంచి జన్మ. అంటే ఏంటి? వీడు ఎప్పటికీ భగవంతుడు తెలుసుకోడు, వీడికి మానవ జన్మ లక్ష్యం తెలియదు, తిన్నామా పడుకున్నామా ఇదే నడిపిస్తుంటాడు బండి వ్యవహారం. ఇది నడిపిస్తున్నాడు కన్నా కూడా అవి బెటరు, దేవలోకంలో ఉన్నాయి, దేవతలకు సేవ చేస్తున్నాయి, ఉన్నతమైనటువంటి అశ్వము, ఉన్నతమైనటువంటి గజము, ఎన్ని వేదాలు ఉన్నాయమ్మా నేను చెప్పిన మాట కాదు. ఆ రకంగా చూసినట్లయితే మరి మనిషి జన్మగా పుట్టి బుద్ధి ఇంద్రియాలని వాడుకుని భగవంతుడిని గ్రహించేటువంటి సత్తా, శక్తి, అనుగ్రహము, కరుణ ఉన్నటువంటి జన్మని మరి మనం ఏ రకంగా వాడుకోవాలి? అప్పుడు ఇది అర్థమవుతుంది. అన్ని విధాలుగా పరమేశ్వరునే శరణు వాడాలి, అతని కృపతోనే నాకు పరమశాంతి, పరమానందం రెండూ వస్తాయి. కేవలం నేను సుఖం వెనకాలే పడితే వచ్చే ఇబ్బందులు చాలా ఉన్నాయి, సుఖం కాదు హర్షం కాదు అన్న విషయం తెలుసుకొని దీనికి ఒప్పుకుంటారు. మామూలు వాళ్ళకి ఎవరు చెప్పినా ఇది ఒప్పుకోరు. ఇంత అవసరం లేదండి, ఏముంది ఇది, ఎవడోడొచ్చాడు పరమశాంతి అంటాడు, కృప అంటాడు, పరమేశ్వరుని శరణ, పరమేశ్వరుడు ఎవడో ఏమిటో తెలియదు అంటూ ఉంటాడు. పరమేశ్వరుని ఎలా శరణ వచ్చాలో కింద రాశాడు, ఆ పేరా ఇచ్చాడా మీ దాంట్లో? ఇచ్చాడు కదా, అది చదవండి అమ్మా. చింతన చేయుట, భగవంతుని బంధన స్మరణ చేయుచు తదాజ్ఞానుసారము కర్తవ్య కర్మలను నిస్వార్థ భావంతో కేవలము పరమాత్మ కొరకే ఆచరించుట, ఇవన్నీ సర్వైతుల పరమాత్మని తెలుసుకుంటుట. అర్థమైందమ్మా? పరమాత్మ శరణ్ చూడాలంటే ఎలాగా అన్న కింద విపులంగా మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఏమిటి? మనం కేవలం పరమాత్మ ఒక్కడే ఆశ్రయము తీసుకోగలిగేవాడు, ఆయన దగ్గరే మనం ఆయన ఒక్కడే ఆశ్రయం ఇవ్వగలిగేవాడు. అయితే పరమగతి సర్వస్వం ఆయనే అని భావించి అనన్య భావంతో మిక్కిలి భక్తి శ్రద్ధలతో నిరంతరం భగవంతుడి నామ గుణ ప్రభావ స్వరూపాలను చింతన చేయాలి. గుణం అంటే మనం ఎలా చేస్తున్నాం, సహస్రనామం చదువుతున్నామంటే ఆయన అన్ని గుణాలు మనం తెలుసుకుంటున్నాం. అన్ని గుణాలు ఎందుకు తెలుసుకుంటున్నాం? ఆ గుణాలు నాకు రావాలని చదవాలండి. అది ఆ గుణాలని నాకు రావాలి అని అనుకోవాలి. నువ్వు వేరు నేను వేరు అనుకుంటే మనకి కనెక్ట్ అవ్వం అనమాట. ఇప్పుడు ప్రొఫెసర్ గారు పాఠాలు చెప్పారు, ఆ పాఠాలు నాకు రావాలనుకోవాలి కదా, అక్కర్లేదా? ఆయన చెప్పి వెళ్ళిపోతాడు, నేను ఊరినే కాదు కదా, 4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని వెళ్ళిపోయి రాసేస్తే పాస్ అయిపోతామా? అది కాదు కదా. ఆయన చెప్పినంతా కూడా నాకు రావాలి, ఆయన చెప్పినంతా నాకు వస్తే ఆయనతో సమానంగా కనీసం అవ్వగలుగుతాను. దాని సారూప్యము, సాలోక్యం అని చెప్పా కదా, సాయుధ్యము అంటారు. సాధర్మ్యం అంటే ఏంటి? ఆయనకు ఉన్నటువంటి ధర్మాలు, ఆయన ఏ ధర్మం అని చెప్తాడో అదే ధర్మాలు మనం ఫాలో అవుతూ ఉండాలి. అప్పుడు సారూప్యత వచ్చేస్తుంది అన్నమాట. అలా చేయాలి. పరమాత్మని శరణ పొందడం అంటే అది భజన చేయాలి. ఆయన ఆజ్ఞానుసారంగా కర్తవ్య కర్మలు అంటే వర్ణాశ్రమ ధర్మపరంగా, వర్ణాశ్రమ ధర్మాలు ఫాలో అవుతూ చేసేదాన్ని కర్తవ్య కర్మ అంటారు. అట్లా కర్తవ్య కర్మల్ని నిస్వార్థ భావంతో అంటే నాకేంటి, నాకు ఎంతవరకు లాభం ఇందులో ఇవేం లేకుండా నిస్వార్థ భావంతో కేవలం పరమాత్ముడి కోసమే. నాయనా ఇది నేను చేస్తుంది నీ కోసమే, ఎవరి కోసం కాదు, నా కోసం కూడా కాదు ఈ పని చేస్తున్నది, నీ కోసమే చేస్తున్నాను, నేను తృప్తిపరచడం కోసం చేస్తున్నాను. అంటే నువ్వు ఇది ధర్మం అని చెప్పావు కాబట్టి, ఇది కర్తవ్యం అని చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను. అంటే దీని ద్వారా ఎవరు ప్రసన్నం అవుతున్నారు? నువ్వు ప్రసన్నం అవ్వాలి. నీ ప్రసన్నత కోసం నేను ఈ కర్తవ్యం చేస్తున్నాను. ఎందుకంటే నాకు నిర్దేశించినటువంటి కర్తవ్యం ఇది, నాకు నిర్దేశించినటువంటి ఆజ్ఞ ఇది నీ ద్వారా. దాన్ని నేను నిస్వార్థ భావంతో నీ కోసమే, నీ ప్రసన్నత కోసమే నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పినప్పుడు అది కరెక్ట్గా నేను పరమాత్మని శరణు పొందినట్టు లెక్క, అడిగినట్టు లెక్క, ఆయన ఆశ్రయించినట్టు లెక్క. లేకపోతే మిగతాది ఏది ఆ అకౌంట్ కింద రాదు. ఏమో నెక్స్ట్
ఇతి తే జ్ఞానమాఖ్యాతం గుహ్యాద్గుహ్యతరం మయా విమృశ్యైతదశేషేణ యథేచ్ఛసి తథా కురు. ఇదమ్మా నాయన, అత్యంత రహస్యమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఇచ్చా. ఎన్నిసార్లు చెప్తున్నాడో ఇది రహస్యం 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 అని. సరే, రహస్యం ఎవరితో పంచుకుంటారో కూడా చెప్పేసుకున్నాను చాలాసార్లు. కాబట్టి ఈ రహస్యాన్ని మీరు బయట ఎవరు పడితే వాళ్ళకి చెప్పొద్దు, అర్థం చేసుకో. దాని అర్హత ఉన్న వాళ్ళతోనే ఇది మాట్లాడాడు. ఇవన్నీ ఎందుకు చెప్పాడు? రహస్యం నీ కోసం చెప్పాడు. నువ్వు స్వయంగా ఆచరించడం కోసం, సాధన చేయడం కోసం, తద్వారా పరమాత్మను ఎలా ఆశ్రయించాలో తెలుసుకొని ఆ పరమానందాన్ని, ఆ పరమ సుఖాన్ని, పరమశాంతిని నువ్వు తెచ్చుకోవాలని చెప్తున్నాడు. అంతేగాని ఇది 10 మందికి ఎవరు పడితే వాళ్ళు చర్చ చేయడానికి, దీన్ని వాళ్ళతో వాదన దిగడానికి మాత్రం ఇది పనిచేయదు. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, ఎవరైతే భక్తులు అవుతారో, ఎవరైతే ముముక్షువులుగా ఉన్నారో, ఎవరైతే జ్ఞాన కర్మ భక్తి యోగాల్ని తెలుసుకొని తద్వారా తన యొక్క లక్ష్య సాధనని గ్రహించి, మానవ జన్మ లక్ష్యాన్ని గ్రహించి ఆ సాధనలో ఎలాగ చేయాలి తెలియక దారి తప్పినప్పుడు ఇది ఒక మ్యాప్ అన్నమాట. ఈ దారి నీకు ఇస్తున్నాను, దాని మీద ప్రయాణం నువ్వు చెయ్యి. కానీ ఇలా చెయ్యి అని అక్కడే కూర్చొని 10 మందికి మ్యాపులు పంచొద్దు. ఈ మ్యాప్ నీకు ఇస్తున్నది, నువ్వు ఆ మ్యాప్ ద్వారా నీ యొక్క నడకని సాగించడం కోసం. అంతేగాని ఈ మ్యాప్ 100 జిరాక్సులు తీసి 10 మందికి పనిచేయడం కాదు. అక్కడే కూర్చొని నువ్వు చేస్తూ 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 ఆ యొక్క యాత్రలో ఒక 10 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఎవరైతే ఒక మైలు కూడా చేయలేదో వాడికి కొంత చెప్పు. ప్రయాణం మొదలుపెట్టిన వాడికి చేస్తూ 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 నువ్వు 50 మైళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా 10 మైళ్ళ దగ్గర ఎవడున్నాడో వాడికి చెప్పు. నీకు కొంత జ్ఞానం వచ్చింది కదా, అనుభవజ్ఞం వచ్చింది కదా, అనుష్ఠానం చేసావు కదా, ఈ అనుష్ఠానంలో వచ్చేటువంటి నష్టాలు, లాభాలు, దుఃఖాలు, సుఖాలు ఇవన్నీ మీకు తెలుసు కదా, దాన్ని ఎలా అధిగమించాలో తెలుసు కదా. మధ్యలో రాళ్ళు వస్తాయా, రప్పలు వస్తాయా, ముళ్ళు వస్తాయా, ఎత్తులు వస్తాయా, పొలాలు వస్తాయా, వాటర్ ఫాల్స్ వస్తాయా, ఎన్నో లోయలు వస్తాయా, ఇవన్నీ నీకు తెలిసిపోయినాయి కదా. ఇప్పటివరకు తెలిసినప్పుడు దాన్ని ఎలా అధిగమించాలో కూడా తెలిసింది కదా భగవద్గీత ద్వారా. నీ సొంత తెలివితేటలు కాదు, భగవద్గీతలో అన్నీ ఇవ్వబడ్డాయి. అవన్నీ నువ్వు వాడుకుంటూ ఉన్నప్పుడు వాడికి సహాయం చేయి. అంతేగాని అక్కడే కూర్చొని నేను ప్రయాణం చేయకుండా అక్కడే కూర్చొని నాకు అంతా తెలిసిపోయిందండి, మ్యాప్ అంతా నా దగ్గర ఉంది, రెండు అని చెప్పి ఆడెవడు చూసారో మన మెడికల్లో నీట్ ఏదో ఆ మార్కులన్నీ అవుట్ అయిపోయినాయి అంట పాపం. ఆడంతా జెరాక్స్ తీసి అందరికి లీక్ చేసేసాడు క్వశ్చన్ పేపర్ ఏదో మొత్తానికి. ఆ రకంగా మనం కూడా అందరికి మ్యాప్ ఇచ్చి కూర్చుంటే లాభంలే, దానివల్ల ఏమీ లాభం లేదు, 0 లాభం. వాడేం చేస్తాడు, వాడే పిచ్చి పిచ్చిగా దాన్ని ఒకటి చిచ్చదలు పడేస్తాడు, ఒకడే పిచ్చాడు రైడ్ అంటాడు, లేకపోతే దాని మీద పిచ్చికెత్తలు గీస్తాడు, లేదా రాసుకుంటూ ఉంటాడు. సో పరమాత్మ చెప్తున్నాడు ఇది చాలా రహస్యం, అతి గుహ్యము. ఈ గుహ్యము నీవు కేవలం నా యొక్క స్నేహితుడివి, నా యొక్క భక్తుడివి, నా శిష్యుడివి అనే ఉద్దేశంతో నీకు చెప్తున్నాను అని చెప్తున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు, ఈ విధంగా అత్యంత రహస్యమైన జ్ఞానాన్ని నీకు అందించాను ఆయన. ఇప్పుడు ఈ పరమగోప్యాన జ్ఞానమైన పూర్తిగా గ్రహించావా లేదా? గ్రహించి ఇహ నీ ఇష్టం, నీకు ఇష్టమైన రీతిగా ప్రవర్తించు. నాకు తెలియదని చెప్పొద్దు దగ్గర రేపు పొద్దున్న. అవునండి నాకు తెలియదండి అనొద్దు, అయిపోయావు, నీకు అన్నీ తెలుసు. తెలిసి చేయకపోతే దాన్ని ఏమంటారు, ఘోర పాపం అంట. ఏమంటారమ్మా దాన్ని? ఘోర పాపం, మామూలు పాపం కాదు. నిన్న అనుకున్నాం కదా మనం, తీర్థయాత్రలో చేసిన పాపం నిర్లేప్, పైన ఒక లేపనంలాగా అయిపోద్ది అనమాట, కవచంలా పడిపోతుంది మీద, అక్కడే పోతుంది. అట్లాగే జ్ఞానాన్ని, పరమాత్మ ఇచ్చిన జ్ఞానాన్ని అనుష్ఠానం చేయకపోతే అది ఘోరమైన పాపం. ఈ పాపం చాలామంది చేస్తున్నారు నాకు తెలుసు. ఇక్కడ మన కాదండి, బయట చాలామంది భగవద్గీత చెప్పేవాళ్ళు, భగవద్గీత చాలా రకాలుగా దాన్ని ప్రచారం చేసేవాళ్ళు, వాళ్ళు వాటికి అనుష్ఠానం ఎవడో చేయడు, విపరీతంగా మాట్లాడతారు. దాని గురించి మాటలొద్దు, ఇది అతి రహస్యం, పబ్లిక్గా చెప్పాల్సిన పని లేదు. పబ్లిక్గా చెప్పాల్సింది కేవలం సత్సంగీయులకి, ముముక్షువులకి, వారికి మాత్రమే చెప్పాలి. చెప్పాం, విన్నారు, సరే ఆడియో ద్వారా వెళ్ళింది, మీరు కూడా వాళ్ళు ముముక్షు అనుకొని పంపించారు, విన్నాడు, వినకపోవడం వాడి కర్మ, వదిలేసేయండి. వాడు అలాగే వినడు, అది నాకు తెలుసు. కాస్త కోస్త ఇంక్లినేషన్ ఉంటే తప్ప వాడు వినడు, నష్టం ఏమీ లేదు మనకి.
వాడికి ఎక్కడైనా అనుగ్రహం బాగుంది అనుగ్రహం ఉంటే ఎక్కడో కొంచెం అప్పుడు కొంత ఏదైనా ఏదో బాగుంది అంతర్యామి వాయిస్ లాగా ఉంటుంది వాడికి. ఆ బాబు చాలా వినాలండి పక్కన పడే అంటాడు. చెప్తున్నాను, వినడం కాదు, నువ్వు అనుష్ఠానం చేస్తున్నావా, ఆచరణ చేస్తున్నావా లేదా, చేయకపోతే దాన్ని ఎవరైనా అడిగి తెలుసుకొని సాధన చేస్తున్నావా, చేయకపోతే ఏం జరుగుతుంది? పరమాత్మే ఎన్నోసార్లు 5వ వచ్చాడు చెప్తున్నాడు ఈ భగవద్గీత. సూర్యుడికి చెప్పాడు, ఎక్కడి నుంచో మొదలుపెట్టి సృష్టి ఆరంభంలో అని చెప్పాడు, మళ్ళీ వచ్చాడు. మళ్ళీ ఆయన వచ్చేదాకా నువ్వు ఆగాలి, నువ్వు వచ్చేదాకా ఆయన మళ్ళీ పుట్టేదాకా మనం ఇవన్నీ అనుభవిస్తూ ఉండాలి. కానీ ఘోర పాపం అన్నది అదే చెప్తున్నాడు ఆయన. తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు ఆచరించుకో, ఎందుకంటే ఆ కర్మ నాది కాదు నీది. నెక్స్ట్ సర్వగుహ్యతమం భూయః శృణు మే పరమం వచః ఇష్టోసి మే దృఢమితి తతో వక్ష్యామి తే హితం. అంతర్యామి వాయిస్ లాగా ఉందమ్మా మీది. అంతర్యామి వాయిస్ లాగా. ఆవిడ కూడా అంత గోప్యంగా చెప్పారు. వెరీ గుడ్. సమస్త గోప్య విషయముల యందు పరమ గోప్యమైన నా వచనాలు ఇంకొకసారి వినువయ్యా అని చెప్తున్నాడు. అంటే ఇదంతా సారం అన్నమాట. సరే, ఇదంతా నువ్వు పోయిన అధ్యాయంలో చెప్పాడు కదా, ఇది చేయలేవా, పోనీ ఇది చేయి, ఇది చేయలేవా, ఇది చేయి, పోనీ ఇది చేయలేవా, ఎన్నో కన్సెషన్స్ కూడా ఇచ్చాడు ఆయన. అలాగే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాడు. సరే, మొత్తం నీకు అర్థమైంది, అర్థం కానట్టుంది, అది మొత్తం అర్థమైంది, మొత్తానికి చేయాలని ఉంది, ఉత్సాహంగానే ఉంది. కానీ అంతా ఒక్కసారే చేసే విధానం రోజు ఒకలా ఉంటే బాగుంటుంది కదా. రోజు మనం చేసే పనులు ఏంటి, రోజు ఒకలాగే ఉంటే ఈజీగా చేసేస్తాం. ప్రతిరోజు చేసే పని ఇలా కాదు, కొత్తగా ఉండాలంటే చేయలేం కదా. ఎవ్రీ టైం కొత్తగా మనం చేయలేం. అలవాటుగా చేయగలం ఏదైనా సరే. అలవాటు అయితే ఇది మనం ఏ పనైనా ఈజీగా చేస్తాం కదా. అలవాటు కానిది కష్టం చేయడం. కాబట్టి అలవాటుగా చేసుకునేలాగా దీన్ని ఎట్లా ఆచరించాలని నేను ఒక అలవాటు చెప్తున్నాను. అలవాటు పెంచుకో అని ఈ శ్లోకంలో, తర్వాత శ్లోకంలో చెప్తాడు. ఆ శ్లోకంతో మనం ఆపేద్దాం. రేపు ఊళ్ళో ఉంటాను, వెళ్ళట్లేదు, రేపు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోకం. ఇది గుర్తుపెట్టుకొని దీన్ని మనం ఆచరించినట్లయితే, అలవాటుగా మార్చుకోగలిగితే ఈ శ్లోకం తాత్పర్యాన్ని సరిపోతున్నారు. ఇందులో అన్నీ వచ్చేస్తాయి. మన్మనాభవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు మామే వైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియోసి మే. మన్మనాభవ, మనసులో ఎవరు ఉండాలి? నేనే ఉండాలి. నీ మనసులో ఎవరు ఉండాలి? నేను మాత్రమే ఉండాలి. సో నీ మనసుని నాకు అర్పించేసేయి. మద్భక్తో, నా యందు భక్తి కలిగి. భక్తి అంటే ప్రేమ. ప్రేమ అంటే అన్ని ప్రేమలే కదా. అత్యంతమైన ప్రేమ. విశిష్ట ప్రేమ, విశిష్టమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఎవరితో సాధ్యం కాదు. ఆ ప్రేమ ఏ బంధంలోనూ సాధ్యం.
దాన్ని ఏమంటారు? విశిష్టమైన భక్తి. మరి దాన్ని ఎలా వ్యక్తపరచాలి? నవవిధ భక్తి, నవవిధ భక్తుల ద్వారా భజన, కీర్తన, నామ సంకీర్తన, వందనం, అన్ని రకాలుగా, చివరికి ఆత్మనివేదన, ఇన్ని రకాలుగా నీ భక్తి ఉండాలి. ఆ ప్రేమని ఆ రకంగా వ్యక్తపరచాలి. అంటే ఏమిటి? నాలో ప్రేమ ఎప్పుడు విశిష్ట ప్రేమ ఉండాలి, కానీ మామూలు ప్రేమలు వచ్చి వెళ్ళిపోయేలాగా ఉంటాయి. అవి అంతే కర్తవ్య ప్రేమలు. అవన్నీ ఏమిటి? కర్తవ్య ప్రేమలుగా ఉండాలి, కానీ దాని విశిష్ట ప్రేమగా ఉండకూడదు. మిగతావన్నీ ప్రేమలు ఎలా ఉండాలి? కర్తవ్య ప్రేమ. దాన్ని విశిష్ట ప్రేమ చేసుకొని ఇదేదో కర్తవ్య ప్రేమగా అంటే ఏమిటి? సత్సంగంలో భక్తి పాడితే చాలే, సత్సంగానికి వెళితే చాలే, సత్సంగంలో వింటే చాలే అని దీన్ని ఏదో మామూలు ప్రేమ కింద చేసేస్తాం. మిగతా వాటిని విశిష్టమైన ప్రేమగా పెట్టుకున్నాం అనుకో, ఉల్టా జరుగుద్ది. ఉల్టా ఏం జరుగుద్ది? మాయే భగవంతుడు అయిపోతాడు, భగవంతుడు మాయ అయిపోతాడు కదా. భగవంతుడు మాయ అయిపోతాడు అని చెప్పాం కదా. త్యాగి అంటే ఏం చెప్పారు? సాధువుని త్యాగి అంటాడు. ఎందుకని? వాళ్ళ సంసారాన్ని, లోకాలన్నింటినీ కూడా త్యాగం చేశాడని. ఒక ఆయన అన్నాడు సాధువు గారు ఇట్లాగే, మేము కాదు కానీ మీరు త్యాగి అని చెప్పేసి. ఏంటంటే మనం భగవంతుడు త్యాగం చేసేస్తాం. మనం భగవంతుడు త్యాగం చేసి మన పనుల్లో అమ్మయ్య లేడు ఏదో డిస్టర్బ్ చేస్తూ ఉంటాడని చెప్పి మన పనిలో మనం పూర్తిగా లీనమైపోయి నిమగ్నం అయిపోతుంటాం మాయలో. ఇదైందమ్మా. గీత 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 అంటే శంకరాచార్య అదే చెప్పారు. తాగి తాగి త్యాగి 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 అని వస్తుంది. గీత 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 అంటే త్యాగి 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 త్యాగి. అల్టిమేట్గా చివరి చెప్పింది అదే ఆయన. అన్నీ వదిలేసి నన్ను ఆశ్రయించు. ఏమన్నాడు? మధ్యాజీ మాం నమస్కురు. నాకు మాత్రమే నన్నే సేవించు. మధ్యాజీ, నన్ను మాత్రమే సేవించు. సేవ అన్నది ఎవరికి చేయాలి? పరమాత్మకే చేయాలి. అదేంటండి? కుటుంబంలో మూడంత చేస్తున్నావు, సేవ చెయ్యి, అందులో పరమాత్మకే చెయ్యి. వాడిని ఎవరైతే చూస్తున్నావో, నువ్వు ఎవరికైతే కేర్ తీసుకున్నావో వాడి మీద ప్రేమ చూపించద్దు. విశిష్ట ప్రేమ వాళ్ళలో ఉన్న పరమాత్మలో చూపించు. వీడి కర్తవ్య ప్రేమ చూపించంతే. ఏదైతే వస్తువు మీదో వ్యక్తి మీదో నువ్వేదో చేస్తున్నావో సేవ పని, అది కర్తవ్యం అంతే. వాళ్ళలో ఉన్న పరమాత్మనే చెయ్యి. నాయన, నువ్వు ఇచ్చిన కర్తవ్యాన్ని నీకోసం చేస్తున్నా. ఇందాక చెప్పాడు కదా, నువ్వు ఇచ్చిన నా కర్తవ్యం ఇది, నాకున్న వర్ణాశ్రమ ధర్మం ప్రకారంగా ఈ స్థితిలో ప్రస్తుతం నాకున్న కర్తవ్యం ఇది ధర్మపరంగా, అది నేను చేస్తున్నాను. అది ఎవరి కోసం చేస్తున్నాను? నీ కోసం చేస్తున్నాను, వీడి కోసం కాదు. ఈ గుడ్డి మనవాడి కోసం చేయట్లేదు, నీ కోసం చేస్తున్నాను అని అనుకోవాలి. లేకపోతే విశిష్ట ప్రేమ మీద వీడు ఏది ఉంటుంది? పరమాత్మ మీద అసలు ప్రేమే ఉండదు. పూజ గదిలో ఉంటుంది అంతే. పూజ గదిలో వారి ముందుకు వచ్చినప్పుడు ప్రేమ ఉబ్బుకు వచ్చేస్తుంటుంది. తర్వాత ఎడారైపోతుంది. అలాగే నాకు ప్రణమిల్లుము. వందనం ఎవరికి చేయాలి? కేవలం పరమాత్మకే చేయాలి. మరి మనందరం నమస్కారం చెప్పుకుంటాం. ఎవరికి చెప్పుకుంటున్నాం? మీలో ఉన్న పరమాత్మకి చెప్తున్నాం. నేను ఉండకూడదు అక్కడ. ఎదుటి వ్యక్తిలో ఉన్న పరమాత్మకే చెప్తాను. ఎప్పుడైతే నేను ఎదుటి వ్యక్తిలో పరమాత్మకే ప్రణామం చేస్తున్నానో నాకు దోషబుద్ధి ఉండదు. ఇంకా ఉంటుందా? పరమాత్మ నా కళ్ళకు అంజనం రాసేస్తాడు. ఏ అంజనం రాస్తాడు? దివ్యత్వం ఉండే అంజనం రాస్తాడు. అంజనం అంటే తెలుసమ్మా? అంజనం వేశారంటారు, అంజనం అంటారు కదా, కాటుక లాంటిది. ఆయన కాటుకు రాస్తాడు మన కళ్ళకి. ఏంటది? దివ్యత్వం ఉండే కాటుకు రాస్తాడు. అప్పుడు ఎదుటి మనిషి కనబడ్డు మనకి వాళ్ళు దోషాలు కనబడు. మనిషి కనబడంగా దోషాలు కనబడతాయి. మన బుద్ధి వంకర అయిపోద్ది ఆటోమేటిక్గా. కాబట్టి ఆ మనిషిని చూడకుండా ముందే నారాయణ పరమాత్మ చూస్తారనుకో, ఇక వారిలో దోషాలు మనకి కనిపించవు. వాడు దోషాలు ఉన్నా అసలు దాన్ని చూడం నాకు అనవసరం విషయం. ఆ అకౌంట్ దేవుడు చూసుకుంటాడు. నాకు ఎందుకు? నన్ ఆఫ్ మై బిజినెస్. అంతే కదా. అది చెప్తున్నాడు. నాకు ప్రణమిల్లుము. కాబట్టి ప్రణవం ఎవరు చేయాలి? కేవలం పరమాత్మకే చేయాలి. లేదండి ప్రెసిడెంట్ గారు మీకు చేశాను, లేదా ఇంకెవడో సీఎం గారు మీకు చేశాను అంటే పోయావేలు. ఘోరమైన పాపం.
సీఎం కదండి ఆయన నమస్కారం పెట్టాలండి. అటు సీఎం అయింది బాబు, లోన్ ఉన్నది పరమాత్మకు పెట్టుకొని చెప్పు. అవి వదిలేసేయి, ఎన్ని మాయా, నువ్వు ఎన్ని చెయ్యొద్దు. నువ్వు నమస్కారం పెట్టు, అందరితో పెట్టినట్టు పెట్టు. సీఎం ఆయన పక్కన నుండి అటెండర్ ఉంటాడు, వాడికి ఎంత ఇదిగా పెడతావో నువ్వు వాడికి అలాగే పెట్టు. వాడికి పెట్టి వీడికి పెట్టకుండా అలా చేయు. అలాగే ఇట్లు చేయడం వల్ల నువ్వు నన్నే పొందగలవు. ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్పుతున్నమాట. చూసారా, పరమాత్మ కూడా మాకు ప్రామిస్ చేశాడు. ప్రతిజ్ఞ అంటే ఏంటి? ప్రామిస్. నేను నీకు ప్రామిస్ చేస్తున్నా పోవా అన్నాడు. ఇంకా ఇంతకన్నా ఎవడేస్తాడంటే ప్రామిస్ మనకి? ప్రామిసరీ నోట్ కూడా కాదు ఇది, ప్రామిస్. ప్రామిసరీ నోట్ కూడా కాదు ఇది, ప్రామిస్. ఎవరు ప్రామిస్ ఇది? పరమాత్మ ప్రామిస్. ఆయన మనం ప్రామిస్ చేసిన అవసరం ఉందా? కానీ చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు? నువ్వు నాకు అత్యంత ప్రియుడు కాబట్టి ఈ రహస్యాన్ని చెప్పి రహస్యంతో పాటు ప్రామిస్ కూడా చేస్తున్నాను. పో ఇక నీకు ఇంకా ఎవడో కూడా నేను ఏం చేయలేడు, పో నీకు బ్రహ్మాండంగా ఉండని చెప్పి. సో ఈ ప్రామిస్తో ఇవాళ ముగిద్దామమ్మా. రేపు మనం కంప్లీట్ చేద్దాం. రేపు ఉంటాను, ఎక్కడికి వెళ్ళినట్లయితే రేపు మనం కంప్లీట్ చేసి ఆరతి కూడా చెప్పుకొని చెప్పేసేయండి. అది ఆరతి చేసిన తర్వాత చెప్పుకుందాం. అది శాంతి పాఠం. అది స్వామినారాయణ ఆరతి చేసేద్దాం.